ఆ రాత్రి దేవుడు యాకోబును పరీక్షించాడు. ఒక దెబ్బ కొట్టి చూస్తాను, వదిలేస్తాడా, కొట్టిన నన్నే పట్టుకుంటాడా, పరీక్షించాడండి. దేవుడు యాకోబును దెబ్బ కొట్టాడండి, గూడు వసలిపోయిందండి. అప్పుడు యాకోబు ఏం చేశాడో తెలుసు, ఇంకా గట్టిగా పట్టుకుని అన్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అంటే అర్థం తెలుసా? నువ్వు నన్ను కొట్టినా సరే, తిట్టినా సరే, చంపేసినా సరే, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. ఈరోజు దేవుడు అటువంటి విశ్వాసుల కోసం, అటువంటి ఆత్మీయత ఉన్న వారి కోసం వెతుకుతున్నాడండి. సాధారణంగా మన చేతిలో ఒక 5 రూపాయల కాయిన్ పట్టుకుంటాం, కొడుకు వస్తాడు, ఆ చేతిలో 5 రూపాయల కాయిన్ చూస్తాడు, ఏం చేస్తాడు చెప్పండి? ఆ చెయ్యి పట్టుకుంటాడు. డాడీ ఒళ్ళో కూర్చుంటాడు కానీ వాడి చూపు మాత్రం ఎక్కడుంది చెప్పండి? అదిగో ఆ చేతిలో ఉన్న 5 రూపాయల మీదే. మాట్లాడుతూ ఉంటాడు, డాడీ కబుర్లు చెప్తూ ఉంటాడు, కానీ చేతి మీద చెప్పి నెమ్మది లాగుతూ ఉంటాడు. తండ్రి ఇంకా గట్టిగా గుప్పెడు బిగిస్తాడు, కొడుకు ఇంకా లాగే ప్రయత్నం చేస్తాడు. స్లోగా తండ్రి చేతిని విప్పి ఆ 5 రూపాయలు పట్టుకుంటాడు. ఇప్పుడు 5 రూపాయలు దొరికిన తర్వాత అడుగుతున్నాను, వాడు ఒళ్ళో కూర్చుంటాడా? 5 రూపాయలు దొరికిన తర్వాత అడుగుతున్నాను, డాడీతో వాడు ఉంటాడా? లేదండి. 5 రూపాయలు దొరకటం ఆలస్యం, ఒక్కసారిగా ఉరికేస్తాడు. ఎందుకు అలా చేస్తాడో తెలుసా? వాడు ఒళ్ళో కూర్చుందే దేనికోసం? 5 రూపాయల కోసం. దేవుని సన్నిధికి నీ అవసరాలు తీర్చుకోవడానికి కోసం వచ్చావా? ఈ ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయట, ప్రభువుని నమ్ముకుంటే రోగాలు పోతాయట, ప్రభువుని నమ్ముకుంటే ప్రమోషన్ వచ్చేస్తుందట, జీతం పెరిగిపోతుందట. ఉన్నారా మన మధ్య ఎవరైనా అలాంటి వాళ్ళు? జాగ్రత్త. అవసరాల కోసం దేవుని దగ్గరకు వచ్చి అవసరం తీరిపోయిన తర్వాత దేవుని విడిచిపెట్టే రకంగా ఉండడానికి వీల్లేదండి. ఆ రాత్రి దేవుడు యాకోబు యొక్క తొడ మీద కొట్టినప్పుడు బైబిల్ సెలవిస్తుంది ఏమని? తొడగూడి మీద అతనిని కొట్టెను, తొడగూడు వసిలిపోయాను. అయినా సరే యాకోబు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలే. ఆ పరీక్షలో యాకోబు గెలిచాడు. అప్పుడు అతడు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడో చూద్దాం రండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అడుగగా యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను నేను పోనివ్వను. పోరాడాడు. ఎప్పటి వరకు పోరాడాడో తెలుసా మీకు? గెలిచేంత వరకు పోరాడాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు పోరాడండి. ఎప్పటి వరకు పోరాడాలో తెలుసా? గెలిచేంత వరకు పోరాడాలి. కొన్నిసార్లు కొన్ని లోపాలు మనం వెంటనే గెలవలేకపోవచ్చు, కొన్నిసార్లు కొన్ని పాపాలు మనం వెంటనే గెలవలేకపోవచ్చు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో గెలవలేనటువంటి పాపము కానీ, గెలవలేనటువంటి అలవాటు కానీ, గెలవలేనటువంటి శోధన కానీ, గెలవలేనటువంటి దుశ్చర్య కానీ, క్రియ కానీ ఏదైనా ఉన్నట్లయితే గెలవాలి. గెలిచేంత వరకు ఏం చేయాలి? పోరాడాలి. యాకోబుకు ఒక ఆశ ఉంది, ఏమిటంటే దేవుని ఆశీర్వాదం కావాలి. ఏం తక్కువ యాకోబుకి? ఒక బిడ్డ కాదు, 12 మంది కొడుకులు, అప్పటికి 11 మంది. ఏం తక్కువ? ఆస్తి ఉంది. మరి ఎందుకు ఆశీర్వాదం కావాలంటున్నాడు? దయచేసి వినండి. ఈ లోకంలో నువ్వు సంపాదించే సిరి సంపదల కన్నా, ధనధాన్యాల కన్నా దేవునితో కలిగి ఉన్న సత్సంబంధము, సహవాసము, అది అన్నిటికంటే అతీతమైన ఆశీర్వాదము అనే సత్యం మర్చిపోవద్దండి. నా మీద నీ ఆశీర్వాదము ఉండాలి. ఉద్యోగం ఉంటే సరిపోదు, వ్యాపారం ఉంటే సరిపోదు, ఉండడానికి నివాసం ఉంటే సరిపోదు, ప్రయాణానికి వాహనం ఉంటే సరిపోదు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదం నీ మీద లేకపోతే నువ్వు ఎప్పుడు చూసినా ఉసూరుమంటూ ఉంటావు, ఎప్పుడు చూసినా నిరాశతో ఉంటావు, తృప్తి లేని జీవితం నువ్వు జీవిస్తావు. బైబిల్ సెలవిస్తుంది, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో దేవుని బహుగా శోధించారు. నీళ్లు కూడా దొరకడం కష్టంగా ఉన్నటువంటి అరణ్యంలో మాకు ఐగుప్తు జ్ఞాపకం వస్తుంది. ఐగుప్తులో మేము తిన్న ఆహారం జ్ఞాపకం వస్తుంది. మాకు కీరకాయలు కావాలి, దుంపలు కావాలి, ఆహారం కావాలి. దేవుడేమో దేవతలు భుజించేటటువంటి మన్నాను వారి కోసం కురిపిస్తూ ఉంటే వాళ్ళకి ఏం కావాల్సి వచ్చిందట? కీరకాయలు, బీరకాయలు కావాల్సి వచ్చిందట. మాకు మాంసం కావాలి,
అని చెప్పి అరణ్యంలో దేవుణ్ణి శోధిస్తే దేవుడు వారికి పూరేళ్లను కురిపించి మాంసం ఇచ్చేశాడండి. పడి తిన్నారండి. పడి తిన్నారు. కానీ ఏమిటో తిన్నంతసేపు వాళ్ళకు తృప్తి మాత్రం లేదండి. వారి హృదయములలో దేవుడు క్షీణత కలుగ చేశాను. తినండి, మీకేం కావాలి, తిండేగా, తినండి అని చెప్పి దేవుడు వారికి మాంసం కోసం ఆహారం ఇస్తే మాంసం పడి తింటున్నారు. కానీ తృప్తి లేదే. కారణం తెలుసా? వాళ్ళు తృప్తి లేనటువంటి ఆశీర్వాదాన్ని ఆశించారు. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. దేవుడు నీకు అన్నీ ఇచ్చి అనుభవించే యోగ్యత ఇవ్వకపోతే, దేవుడు నీకు అన్నీ ఇచ్చి ఆనందించేటటువంటి ఆధిక్యత ఇవ్వకపోతే, దేవుడు నీకు అన్నీ ఇచ్చి తృప్తి అనేటటువంటి ఆశీర్వాదము నీలో లేకపోతే నీ అంత దౌర్భాగ్యుడు మరొకరు లేరండి. యాకోబుకి ఆ సత్యం తెలిసింది. నాకు భార్యలున్నారు, బిడ్డలున్నారు, భాగ్యం ఉంది, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం కరువైంది అంటున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, నీ ఆశీర్వాదం నా మీద ఉంటే తప్ప నిన్ను నేను విడిచిపెట్టను. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు పోరాడాడు, గెలిచాడు. ఆ జీవితంలో కూడా మేము ఒంటరిగా ఉన్నప్పుడు మేము పోరాడాలి, గెలవాలి. నాయన, సైతాను మాతో పోరాడినా, సైతాను శోధనలు మాతో పోరాడినా మేము గెలిచే శక్తి మాకు కావాలి, అనుగ్రహించండి. యాకోబును నువ్వు దెబ్బ కొట్టినప్పటికీ యాకోబు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు. అట్టి ఆత్మీయత మాకు కావాలి. నువ్వు మమ్మల్ని పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు, గాయపరిచినప్పుడు నాయన దాని వెనుక ఒక అద్భుతమైన ఉద్దేశం ఉన్నది అనే సత్యం గ్రహించి యోబు వలె నిన్ను విడిచిపెట్టక, షద్రక్ మేషక్ అబేద్నెగోల వలె ప్రాణం పోతుందని తెలిసినా సరే నీ పైన విశ్వాసం విడిచిపెట్టక ఎలా జీవించి విజయం సాధించారో అలాంటి విశ్వాసము మాకును దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.